హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐ థింక్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఐ థింక్ చాలా అయిపోయింది మనం మాట్లాడుకొని. బేసిక్గా ఇంకా మీకు తెలిసిందే కదా, H1B మీద మనం రెగ్యులర్గా మాట్లాడడానికి పెద్ద కంటెంట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ H1B సంబంధించిన ఛానల్స్ చాలా ఉన్నాయి. అది ఐ థింక్ మీరు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. బట్ జస్ట్ టుడే మళ్ళీ వీడియో చేద్దామని ఎందుకు అనిపించింది అని అంటే, టూ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. వెరీ రీసెంట్. ఐ థింక్ వన్ ఈజ్ ఇన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్, ఒకటి ఈ మార్చ్ ఫస్ట్ వీకే అనమాట. అంటే ఆఫ్టర్ ట్రంప్ వచ్చిన తర్వాత. సో ఆ రెండు పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఎక్స్పీరియన్సెస్ నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మేబీ నెక్స్ట్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కొంచెం ప్యానిక్ అవ్వకుండా ఉంటారు, అండ్ దెన్ వెళ్ళిన వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తారని చెప్పనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ బోత్ కూడా రెండు మా ఫ్రెండ్స్కి జరిగినాయి అనమాట. ఒకటి వచ్చేసి మా ఫ్రెండ్ యాక్చువల్లీ కన్సల్టెన్సింగ్ ఫామ్లో చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఇన్హౌస్ క్లయింట్. సో మనోడు ఇండియాకి వెళ్ళాడు, వస్తున్నాడు. వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎగ్జాక్ట్గా మనోడు అడిగిన క్వశ్చన్, నువ్వు వేర్ ఈజ్ యువర్ క్లయింట్ లెటర్ అని అడిగాడు. సో క్లయింట్ లెటర్ లేదు, ఇట్ ఈస్ ఇన్హౌస్ క్లయింట్ అని చెప్పాడు. ఇక మీ అందరూ తెలిసిందే కదా, ఇన్హౌస్ క్లయింట్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే మనకు క్లయింట్ ఉంటాడు. బట్ ఇన్హౌస్ ఇన్ ద సెన్స్ మనం మన ఆఫీస్ ప్రిమిసెస్లో కూర్చొని ఆ క్లయింట్కి వర్క్ చేస్తుంటాము, ఇన్స్టెడ్ ఆఫ్ క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసే బదులు. సో దాన్ని వీళ్ళు ఇక్కడ ఇన్హౌస్ క్లయింట్ కింద చేస్తారనమాట. సో మా వాడు దానికి ప్రిపేర్డ్గా లేడు. అంటే బేసిక్గా ఆల్రెడీ ఇన్హౌస్ క్లయింట్ ఉన్నాడు, చేస్తున్నాడు, బట్ ప్రిపేర్డ్గా లేడు. అప్పుడు మన వాడిని ఏం చేశారంటే, మా ఫ్రెండ్ని తనని రూమ్కి పంపించేసి తన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్టాప్ రెండు తీసేసుకున్నారు. బట్ తను అడిగారు అనమాట, మీకు ఇన్హౌస్ క్లయింట్ ఉన్నారా అది అంటే, ఇన్హౌస్ క్లయింట్ ఉన్నాడు, కావాలంటే మీరు ఈ డీటెయిల్స్, ఇది వచ్చేసి మా కన్సల్టెన్సీ మేనేజర్ అండ్ కమ్ ఎండి కూడా అని అంటే, తను ఎమ్మటే ఏం చెప్పారంటే వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, మీ కన్సల్టెన్సీ ఎండి అది కాకుండా నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇన్హౌస్ క్లయింట్ అంటే డైలీ ఏదో ఒక మేనేజర్తో కనెక్ట్ అవుతూ ఉంటావు కదా, సో ఆ మేనేజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వు, సో దట్ వీ కెన్ చెక్ అని చెప్పారు. సో ఇతని కేసులో ఆల్రెడీ తను ఈవెన్ వాళ్ళ ఆఫీస్ కన్సల్టెన్సీ ప్లేస్లో కూర్చొని చేస్తున్నా కానీ, ఆఫ్కోర్స్ మనం డైలీ మేనేజర్స్తో మీటింగ్స్ ఉంటాయి కాబట్టి తన ఇమీడియట్ మేనేజర్ క్లయింట్ సైడ్ నుంచి మేనేజర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు స్ట్రైట్ అవే మెయిల్ డ్రాప్ చేశారు. లక్కీగా ఏం జరిగింది అని అంటే, ఇది మనోడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగాడు అనమాట. సో వాళ్ళు ఆన్సర్ చేశారు, వీ గాట్ అప్డేట్ ఫ్రమ్ యువర్ మేనేజర్ అని చెప్పనేసి. సో లక్కీలో ఏం జరిగింది అని అంటే, వీళ్ళు మెయిల్ పెట్టడం అదే టైంలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో, ఐ థింక్ వెరీ ఎర్లీగానే, అంటే ఎక్కువ అవర్స్ కాకుండా సమ్ అరౌండ్ 5 to 10 minutesలోనే వాళ్ళు మళ్ళీ వెనక్కి బ్యాక్ వచ్చేసి, ఓకే నువ్వు ఇచ్చిన మెయిల్ ఐడికి మేము మెయిల్ సెండ్ చేసాము, వీ గాట్ ది అప్డేట్, సో యూఆర్ ఓకే టు లీవ్ అని చెప్పారంట. సో లక్కీగా ఏంటంటే ఆ ఇన్హౌస్ క్లయింట్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో తను మేబీ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనోడికి ఆ టైంలో మెయిల్ వెళ్ళడం, ఇమీడియట్గా మనోడు రెస్పాండ్ కావడం, ఇదంతా జరిగిపోయింది. సో ఇక్కడ నేను మెయిన్గా అలర్ట్ చేద్దాం అనుకుంది ఏంది అని అంటే, ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఇన్హౌస్ క్లయింట్, మేబీ ఇన్హౌస్ క్లయింట్ కాకపోయినా ఎక్స్టర్నల్ క్లయింట్ అయినా సరే, మీరు అవుట్ సైడ్ ఇండియా USA వెళ్తున్నట్టయితే, ఇండియాకి వెళ్తున్నట్టయితే బెటర్ ఏంటంటే, మన క్లయింట్ మేనేజర్కి మనం ఆల్రెడీ ఇన్హౌస్ క్లయింట్ అయినా ఎక్స్టర్నల్ క్లయింట్ అయినా మనం ఈజీగా ఇన్ఫామ్ చేస్తాం, వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ 6 weeks ఆర్ 10 weeks అని చెప్పనేసి. కానీ ఇన్ ద సేమ్ వే మన రిటర్న్ డేట్ని కూడా, ఆ రిటర్న్ వచ్చే టైంని కూడా మనం మన క్లయింట్ మేనేజర్కి కానీ ఆర్ మన కన్సల్టెన్సీ మేనేజర్ కానీ మనం ఆల్రెడీ అప్ఫ్రంట్ వాళ్ళకి చెప్పేసి ఉంటే, ఆర్ మనం ఇండియాలో బయలుదేరే ముందు మేబీ ఐ విల్ రీచ్ USA బై దిస్ టైమ్ అని చెప్పనేసి ఒక 3 or 4 hours కొంచెం మెయిల్ బాక్స్ని మానిటర్ చేయమని చెప్పిన, ఆర్ ఆ ఫోన్స్ ఏదైనా వచ్చినా మానిటర్ చేయమని చెప్పండి. సో అలా చెప్పడం వల్ల ఏంటి అని అంటే, వాళ్ళు ఆల్రెడీ కాన్షియస్గా ఉంటారు. మనం ఆల్రెడీ మెసేజ్ ఆర్ కమ్యూనికేట్ చేస్తాం కదా, రేపు బయలుదేరుతున్నాము, సో ఈ టైంకి వచ్చేస్తామని చెప్పనేసి. సో ఈ టైం ఫ్రేమ్లో వచ్చే కాల్స్ని వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఏమన్నా మెయిల్స్ వస్తే వాళ్ళు మానిటర్ చేసుకొని రెస్పాన్స్ అవుతారు. ఈ కేసులో మా ఫ్రెండ్ అసలు చెప్పలేదు, జస్ట్ మామూలుగా కన్సల్టెన్సీకి చెప్పాడు అండ్ క్లయింట్కి చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రిటర్న్ డేట్స్ గురించి కన్సల్టెన్సీ అతనికి కానీ ఆ క్లయింట్కి కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. లక్కీగా ఆ రోజు ఏం జరిగిందంటే, చెప్పినట్టు క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఏం అడగలేదు, ఐ మీన్ కన్సల్టెన్సీ ఇన్ఫర్మేషన్ వద్దు, నాకు క్లయింట్ సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పారు. సో తను ఇచ్చాడు, ఇమీడియట్గా వాళ్ళు మెయిల్ సెండ్ చేశారు. లక్కీలీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఈ గాట్ అప్డేట్. ఎందుకు అని అంటున్నా అంటే, జస్ట్ తన దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 10 to 15 minutesలోనే వచ్చేసి మళ్ళీ, ఓకే మేము మెయిల్ సెండ్ చేసాము, మాకు అప్డేట్ వచ్చింది, యూఆర్ గుడ్ టు గో అని చెప్పారంట. సో
లక్కీగా తను ఓపెన్ అయింది కాబట్టి మనకి తను రెస్పాన్స్ ఇచ్చాడు. అదే లేని సిచ్యువేషన్లో మనం ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో మీకు తెలిసిందే కదా. సో దీన్ని మనం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇదొకటి నేను మెయిన్ చెప్పాలనుకున్నాను. రెండోది వచ్చేసి ఇది చాలా సర్ప్రైజింగ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనమాట. ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బేసిక్ ఇంతకుముందు తెలుసు, క్లయింట్ లెటర్ అడుగుతాడు, ఇన్వాయిస్ క్లయింట్ అయినా ఈమెయిల్ ఐడి ఇట్లాంటివి అడుగుతాడు, మేనేజర్ డీటెయిల్స్ అడుగుతాడు, నాకు ఐడియా ఉంది. కానీ ఇది సర్ప్రైజింగ్ ఎందుకు అని అంటున్నానంటే ఇది జస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్ మొన్న జరిగింది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టెక్సాస్ అనమాట, డాలస్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అండ్ తన వైఫ్, ఇద్దరు కిడ్స్ ఏం లేరు. సో ఇద్దరు వచ్చారు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. వాళ్ళని ఏమీ అడగలేదు, జస్ట్ వాళ్ళు క్లయింట్ ఇచ్చారు. తన H4 మీద ఉంది, మనోడు H1B. సో మనోడు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేశాడు, చూశాడు, ఇమీడియట్గా మనోడు ఒక రూమ్కి పంపించారు. వాళ్ళకి ఏ క్వశ్చన్ కానీ, ఏ క్లయింట్ కానీ, మీరు దేనికి వర్క్ చేస్తున్నారు కానీ ఏమీ అడగలేదంట. ఓన్లీ ఒక సింగిల్ క్వశ్చన్ అంతే, స్టాంపింగ్లో ఉన్న కన్సల్టెన్సీతోనే ఆర్ యూ వర్కింగ్ రైట్ అని చెప్పాడంట. ఎస్ అని చెప్పారంట. ఇంకంతే. వాళ్ళ రూమ్లో తీసుకెళ్లారు. రూమ్లో తీసుకెళ్ళి మీరు నమ్మరు, జస్ట్ ఏమీ అడగలేదు, జస్ట్ మీ ఫోన్స్ ఇచ్చేయండి అని అడిగారు. అండ్ దెన్ మీ ల్యాప్టాప్స్ ఇచ్చేయండి అని అడిగారు. ఈవెన్ ఫోన్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానీ, ల్యాప్టాప్ సంబంధించిన పాస్వర్డ్స్ కానీ ఏం అడగలేదంట. జస్ట్ ఓన్లీ ఆ డీటెయిల్స్ తీసుకున్నారు. లిటరల్గా ఏం అప్డేట్ లేకుండా 2 hours కూర్చోబెట్టారు. ఈ 2 hours వీళ్ళని ఏం అడగలేదు. మీరు ఏ క్లయింట్ పని చేస్తారు, మీ మేనేజర్ ఎవరు, మీ ఆ డీటెయిల్స్ వీళ్ళని ఏం అడగలేదు. వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర ల్యాప్టాప్, ఈ మొబైల్ తీసుకొని వెళ్ళిపోతారో మళ్ళీ బ్యాక్ కూడా రాలేదంట. 2 hours కంప్లీట్గా ఒక రూమ్లో కూర్చోబెట్టారు. అంటే తనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, బట్ ఆ రూమ్లో కూర్చోబెట్టారు. తనతో పాటు వచ్చిన పక్కనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వస్తున్నాడు, ఆఫీసర్ పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. బట్ వీళ్ళు మాత్రము వీళ్ళని పిలవలేదు 2 hours. బట్ ఇన్ ద సేమ్ వే ఈ 2 hours వీళ్ళు కూడా ఏం ప్యానిక్ అవ్వలేదు. ఎందుకంటే మనోడు యాక్చువల్లీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ కంపెనీకే పనిచేస్తున్నాడు క్లయింట్ పొజిషన్లో. సో కాబట్టి మనోడు ఏం ప్యానిక్ అవ్వలేదు. మనోడు ఇద్దరు కామ్గా వచ్చినారు. బట్ 2 hours తర్వాత వచ్చేసి వాళ్ళ ల్యాప్టాప్, వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇచ్చేసారంట. కానీ ఏమీ చెప్పలేదు. అంటే మేము చెక్ చేసామని కానీ, బ్యాక్గ్రౌండ్లో అది చూసామని కానీ ఏమీ చేయలేదు. జస్ట్ ఆ ల్యాప్టాప్ అవి ఇచ్చేసి పంపించారంట. సో తను వచ్చిన తర్వాత నాకు ఇలా జరిగింది. ఇది వెరీ స్ట్రేంజ్. ఎందుకంటే బేసిక్గా మన రూమ్కి పంపిస్తారంటేనే ఏదైనా క్లయింట్ లెటర్ ఇన్ఫర్మేషన్ గురించో, లేకపోతే క్లయింట్తో మాట్లాడడానికో, లేకపోతే మన కన్సల్టెన్సీ గురించి సమ్ బ్యాక్గ్రౌండ్ డిక్ చేయడానికో ఏదో ఒకటి చేస్తారు. ఆర్ మన డీటెయిల్స్ కూడా అడుగుతారు, అట్లీస్ట్ ఎవరు దేనికి వర్క్ చేస్తున్నావు, నీ క్లయింట్ ఏంటి అట్లా. బట్ వీళ్ళని సింగిల్ క్వశ్చన్ అడగకుండా జస్ట్ ఆ రూమ్లో కూర్చోబెట్టే 2 hours. దెన్ 2 hours తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి పంపించారంట. సో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ మేబీ నేను అనుకున్నది చెప్తున్నాను. మేబీ మనల్ని రూమ్లో కూర్చోబెట్టిన తర్వాత మేబీ మనల్ని అబ్జర్వ్ చేస్తారేమో, మనం ఏమైనా ప్యానిక్ అవుతున్నామా, ఆర్ మనం కూల్గానే ఉన్నామా, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అని చెప్పనేసి. మేబీ ఒకవేళ మనం ప్యానిక్గా బిహేవ్ చేస్తే ఏమన్నా అప్పుడు క్లయింట్ కన్సల్టెన్సీ ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తారేమో. బట్ ఈ కేసులో ఏం జరిగిందో తెలీదు. బట్ 2 hours కూర్చోబెట్టారు, దెన్ 2 hours తర్వాత పంపించారు. సో మేబీ మీకు కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా వెళ్తే ఇలాంటి కేసెస్ జరగచ్చు. సో కాబట్టి ముందే ఇన్హౌస్ క్లయింట్ ఆర్ డైరెక్ట్ క్లయింట్ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒకవేళ మీరు బయటకు వెళ్తుంటే ఆల్మోస్ట్ 99.99% క్లయింట్ లెటర్తోనే వెళ్ళడానికి ట్రై చేయండి. బేసిక్గా మీరు అవుట్ సైడ్ యూఎస్ వెళ్ళేటప్పుడు మనకి ఒక క్లయింట్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు. బేసిక్గా ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఈజ్ రోల్ ఈజ్ సో అండ్ సో, ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ, సో అండ్ సో డేట్ మెన్షన్ చేసి ఇస్తారు. అదేంటంటే ఆ లెటర్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా లెటర్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో బెటర్ ఏంటంటే మనం అసలు అక్కడ దాకా కూడా వెళ్ళకుండా ఈ లెటర్స్ అన్నీ ముందే మన కన్సల్టెన్సీ నుంచి ఒక లెటర్, క్లయింట్ దగ్గర నుంచి ఒక లెటర్, ఈవెన్ ఇఫ్ కేస్ ఈవెన్ ఇట్స్ డైరెక్ట్ క్లయింట్ ఆర్ ఇండైరెక్ట్ క్లయింట్ లెటర్ ఉంటే ఇంకా ఫుల్ సేఫ్. అండ్ ఆల్సో ఒకవేళ మీకు కూడా సిచ్యువేషన్ ఏమైనా వచ్చింది అనుకోండి, లోపల కూర్చోబెట్టి ఏం డీటెయిల్స్ అడగకుండా, సో ప్యానిక్ ఏం అవ్వద్దు, కూల్గా ఉండండి. మళ్ళీ మనం ప్యానిక్ అయితే మళ్ళీ వాళ్ళు ఆ ప్యానిక్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏమైనా చూడొచ్చు. సో బెటర్ ఏంటంటే కీప్ కామ్. అండి యాక్చువల్లీ ఇది నేను మోస్ట్లీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మేబీ ఫర్దర్ ఇంకా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏమైనా అప్డేట్స్ వచ్చినా, లేదా ఇట్లాంటి ఏమైనా వియర్డ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ జరిగితే కంపల్సరీ నేను మీకు షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్.